హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ సేమియా ఉప్మా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఎక్కువ మగ్గించుకోకండి ఉప్మాస్కి, అలా ఉల్లిపాయ అనేది కొంచెం అలా మగ్గిపోతే సరిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నానండి. బాగా పండిన టమాటా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మూత పెట్టుకుని టమాటాలు మగ్గించేసుకున్నాను. టమాటాలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి. పలుకగా ఉండదు, అలానే మెత్తగా ఉండదండి, కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు 1 గ్లాస్ సేమియా అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను. అలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల సేమియా అనేది త్వరగా మగ్గిపోతుంది అండ్ కరెక్ట్ గా మగ్గిపోతుంది. మూత పెట్టుకోవడం కుండా మగ్గించుకుంటే పొలుగ్గా ఉంటుందండి. సో మూత పెట్టుకోండి తప్పకుండా, ఎవరు మిస్ చేయొద్దు. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం గీ వేసుకొని లాస్ట్ లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, వేడి వేడి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.